రండి బాబు రండి, పిల్లల్ని కనండి. ఒక్కరిని కంటే 1,20,000, ఇద్దరిని కంటే 6 లక్షలు, ముగ్గురిని కంటే 12 లక్షలు. మంచి తరుణం మించినా దొరకదు. పెళ్లి చేసుకోండి, ఎంతమంది వీలైతే అంతమందిని కనండి. పెళ్ళైన వారు వయసు మీరకపోతే పిల్లల్ని కనడానికి ప్లాన్ చేసుకోండి. ఆలసించిన ఆశాభంగం, బంపర్ ఆఫర్ అంటూ పత్రికల్లో టీవీల్లోనూ మారుమోగిపోయేలా ప్రకటనలతో హోరెత్తిస్తోంది మన పొరుగు దేశం చైనా. ఒకప్పుడు ఒక్క బిడ్డే చాలు అన్నది చైనాలో నినాదం. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఇప్పుడు మొత్తం ముగ్గురు బిడ్డలను కనమంటోంది. ఎందుకంటే అక్కడ పరిస్థితి తారుమారైంది. వివాహాలు తగ్గాయి, జనాభా తగ్గిపోతోంది, వృద్ధులు ఎక్కువ అవుతున్నారు. ఉద్యోగాలు చేసేందుకు, పరిశ్రమల్లో పనిచేసేందుకు యువత దొరకటం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ కదిలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఇప్పుడు పిల్లల్ని కనమంటూ ప్రోత్సహిస్తోంది చైనా ప్రభుత్వం. ఒకప్పుడు ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న చైనా ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయింది. అంతేకాదు, యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. పనిచేసే వారి సంఖ్య బాగా తగ్గిపోవడంతో ఉత్పత్తి కూడా నేలచూపు చూస్తోంది. అంతిమంగా అది చైనా దేశ ఆర్థిక వృద్ధిని మందగించేలా చేస్తోంది. పరిస్థితి దిగజారిపోతుండటంతో చైనా ప్రభుత్వం మేల్కొంది. జనాభా పెంచడానికి రకరకాల పథకాలు అందుబాటులోకి తెస్తోంది. తాజాగా కొత్త స్కీమ్ ప్రవేశపెట్టి బంపర్ ఆఫర్ అంటూ ప్రకటనలతో హోరెత్తిస్తోంది. ఒక బిడ్డను కంటే సంవత్సరానికి 3,600 యువాన్లు ఇస్తామని ప్రకటించింది. ఇది మన దేశ కరెన్సీలో 43,000తో సమానం. ఈ మొత్తం 3 ఏళ్ల పాటు ఇస్తామని చెబుతోంది. చైనాలోని మంగోలియా ప్రాంతంలో ఇప్పటికే రెండవ బిడ్డను కంటే 6 లక్షలు, మూడవ బిడ్డకు జన్మనిస్తే 12 లక్షలు ప్రభుత్వ ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఇక చైనా ఆఫర్లకు ప్రజల్లో పెద్దగా స్పందన కనిపించడం లేదు. ఎందుకంటే కొన్నేళ్లుగా పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. ఉద్యోగాలు లేవు, ఫ్యూచర్ పై భయం. దీంతో చాలా మంది ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. ఇక అమ్మాయిలు కూడా గతంలో మాదిరిగా చురుకుగా లేరు. దీంతో యువతి యువకులే స్వచ్ఛందంగా పెళ్లికి దూరంగా ఉండిపోతున్నారు. సోలో బతికే సో బెటరు అని పాటలు పాడుకుంటూ బ్రహ్మచారి జీవితాలు గడపడానికే ఇష్టపడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత ప్రమాదంలో పడిపోతామని ఆందోళన చెందుతున్న చైనా ప్రభుత్వం ప్రజల ఆలోచన విధానంలో మార్పు తెచ్చేందుకు అనేక కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. జనాభా అదుపు చేయడానికి కఠినమైన ఆంక్షలు అమలు చేసిన చైనా ఇప్పుడు తనే చెప్పిన మాటలు మర్చిపోయింది. పిల్లలే భవిష్యత్ అంటూ కొత్త నినాదాన్ని చేపట్టింది. ఆడుతూ పాడుతూ పనిచేయండి, సరసాలకు సమయం కేటాయించండి, పిల్లల్ని కనండి, వారి పెంపకంలో ఆనందాన్ని ఆస్వాదించండి, అందరితోనూ కలివిడిగా ఉంటూ సంతోషంగా గడపండి అంటూ సంసార జీవితంపై ఆసక్తి కలిగేలా ప్రోత్సహిస్తుండడాన్ని అందరూ వింతగా చూస్తున్నారు.